విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్. ఇకో సొసైటీ జాతీయ స్వచ్ఛంద సంస్థ ఎక్కడ కలదు క్రింది వానిలో? ఇండోర్లో కలదు ఇకో సొసైటీ జాతీయ స్వచ్ఛంద సంస్థ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాగ్మాటిజం అనేది ఏ భాషా పదం? గ్రీక్ భాషా పదం ప్రాగ్మాటిజం అనేది. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య నిర్వచించింది ఎవరు? డెక్టార్ నిర్వచించారు. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య నిర్వచించింది ఎవరంటే డెక్టార్. మహాత్మా గాంధీ నిర్వచనం చూసినట్లయితే వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయటం ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినదే విద్య నిర్వచించారు మహాత్మా గాంధీ గారు. ఇక రెడిన్ నిర్వచనం చూసినట్లయితే పరిణతి చెందిన వారిపై చూపు ప్రభావమే విద్య నిర్వచించారు రెడిన్. ఇక స్పెన్సర్ నిర్వచనం చూసినట్లయితే సంపూర్ణ జీవితానికి సమయత్తపరచటమే విద్య నిర్వచించారు స్పెన్సర్. ఇవి విద్యపై నిర్వచనాలు ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్యని నిర్వచించింది ఎవరు క్రింది వానిలో? డిఎస్ కొటారి నిర్వచించారు. నెక్స్ట్ క్వశ్చన్. శాడ్లర్ కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1917లో ఏర్పాటు చేశారు శాడ్లర్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. హార్టాగ్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1929లో ఏర్పాటు చేశారు హార్టాగ్ కమిటీని. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం నిషేధం ఈ క్రింది సెక్షన్ ప్రకారం? సెక్షన్ 28 ప్రకారం ఉపాధ్యాయులు అనేవారు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం నిషేధం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఏ సెక్షన్ ప్రకారం తమ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న 14 సంవత్సరాలలోపు బాలలందరి వివరాల రిజిస్టర్ను స్థానిక ప్రభుత్వాలనేవి నిర్వహించాలి? సెక్షన్ 9 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. సాక్షర్ భారత్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2009లో ప్రారంభించబడింది సాక్షర భారత్ మిషన్ అనేది. ఈ కార్యక్రమం మహిళల వయోజన విద్యకు బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది సాక్షర భారత్ మిషన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. సమాజానికి ప్రతీక క్రింది వానిలో? పాఠశాల అనేది సమాజానికి ప్రతీక. ఇవి కొన్ని ముఖ్యమైన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.